జాతకం చూసుకుంటానండి. నా టెన్షన్ అమ్మాయి గురించి కాదు, నీ గురించి. ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్లీజ్ ఆంటీ అంటారు, నువ్వు మెత్తపడకు. వస్తా. మళ్ళీ పిల్లి ఎదురొచ్చింది. ఏమే ఏంటండి? ఇంకో గ్లాసు మంచినీళ్లు పట్రా. వెధవ పిల్లి మళ్ళీ ఎదురొచ్చింది. అబ్బాబ్బా, పొద్దు నుంచి గ్లాసు మీద గ్లాసు నీళ్లు అందించలేక చస్తున్నా. ట్యాంక్ లోని నీళ్ళన్నీ అయిపోయాయి. ఇక మంచినీళ్ళు అందించడం నా వల్ల కాదు. ఇలాంటి వెధవల్ని సెంటర్ లో ఉరిదీయాల్సిందే. కడుపుకు అన్నం తింటున్నాడా, గ్రాస్ తింటున్నాడా? ఒరేయ్, నిన్ను నులువురా నరికేసి సాంబార్ పొడి మసాలా పొడి దట్టిస్తాను ఎవరుకున్నావా? ఎవరినండి అంతలా తిడుతున్నారు? వాడేనే, ఎదురుంట్లో ఉంటాడే మధ్యపాపిడి వెధవా. మీది మధ్యపాపిడేగా. సరేలే, కామెడీ. అరే, ఏదో చెరుకు పుల్లని పెంచినట్టు ఇంట్లో పిల్లిని పెంచడం, దాన్ని అచ్చోసిన ఆంబోతులాగా ఊరి మీద వదలటం, అది వాకిట్లో కూర్చొని గూర్ఖాలాగా ఎదురు రావడం, బయటికి పోలేను, లోపలికి రాలేను. శకునం బాగోలేనప్పుడల్లా కాళ్ళు కడుక్కోవడానికి, కళ్ళు తుడుచుకోవడానికి నీళ్ళు అందించలేక చస్తున్నా. ఈసారన్నా వెనక్కి రాకుండా షాప్ కి వెళ్ళండి. అరేలే, వెనక్కి రావడం నాకేమన్నా సరదానా ఏమిటి? అరే, శకునం బాగాలేనప్పుడు అబ్బో అబ్బో అబ్బో, వస్తా. జాగ్రత్త ప్లీజ్ ఆంటీ, మెత్తపడద్దు. ఏమే టైం అవుతుంది. అబ్బాబ్బా, వస్తున్నానుండండి. ఏమండి, నా చేతిలో ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? అర్ధరాత్రి 2 గంటలకు లేచాను. మిమ్మల్ని తయారు చేశానా? నేను తయారయ్యానా? ఇంట్లో అడ్డమైన చాకరీ చేశాను. ఇదిగోండి, పట్టుకెళ్ళండి. నువ్వు కాకపోతే నేను కానీ చేస్తానా? ఏమండి, మళ్ళీ ఏమిటి? మరేం లేదు, ఈ రోజు మన పెళ్లి రోజు కదా. అయితే ఏమిటి? సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తే. తొందరగా వచ్చేస్తే అది ఎంతసేపు శోభనం రోజు, పెళ్లి రోజు, పుట్టినరోజు తప్ప ఇంకేమీ లేవా? అది కాదండి. ఇంకేంటి? ఎంతసేపు సినిమాలు, షికార్లు, ఈ గోలు తప్ప నా కష్టం ఆలోచించవే. పొద్దున లేచి డ్యూటీకి బయలుదేరితే 2 గంటలు ఏపీఎస్ఆర్టీసీ డొక్కు బస్సులో ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి స్టేషన్ లో రైలు ఎక్కి ఇంకో 2 గంటలు ప్రయాణం చేయాలి. అక్కడి నుండి వికారాబాద్ లో రిక్షా ఎక్కి 2 గంటలు నానాగోతుల్లో దూకి బ్యాంకులో చేరుకోవాలి. బ్యాంకులో దూరిన దగ్గర నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫైళ్లు తీయడం, చెక్ చేయడం, తోయడం, మళ్ళీ ఫైళ్లు తీయడం, చెక్ చేయడం, తోయడం. సాయంత్రం అయిందిరా రామచంద్ర ఇంటికి పోతున్నాం అనుకునేసరికి ఆ మేనేజర్ గేట్ వచ్చి అర్జెంట్ మీటింగ్ ఉందని మీటింగ్ పెడతాడు. ఇంకా అంతే, బ్యాక్ టు ది పెవిలియన్. మళ్ళీ కష్టాలు మామూలే. అంత కష్టపడ్డం దేనికి? ఇంటి పక్కనే బ్యాంక్ ఉండేది పెళ్ళవక ముందు. పెళ్ళైన తర్వాత వికారాబాద్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. అసలు ఇంకా ఈ బ్రాంచ్ లోనే ఉండుంటే గుమస్తాగా ఇప్పటిదాకా పడేడుతురు. అక్కడికి వెళ్ళబట్టే క్యాషియర్ అయ్యాను. ఇన్ని కష్టాలు పడైనా సరే నీకు పువ్వులు కొనిపెట్టాను, నగలు కొనిపెట్టాను, చీరలు కొనిపెట్టాను, ఏది కావాలంటే అది కొనిపెట్టాను. అర్థమైందా? అర్థమైంది. ఇంకెప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు పుట్టినరోజు, పెళ్లి రోజు, ముఖ్యంగా శోభనం రోజు అని గుర్తు చేయొద్దు. వంకాయలు వంకాయలు. ఎవడరా నువ్వు? నేను బయటకు వెళ్తుంటా, నువ్వు లోపలికి వెళ్తున్నావు. వంకాయలండి, అమ్మగారికి చాలా ఇష్టం అండి. వంకాయలు ఒంటికి దురద, పడదు, పక్కవో. వెళ్ళిపోతే అమ్మగారు తిడతారండి. తాజా వంకాయలండి, ఇప్పుడే తీసుకొచ్చానండి. ఇంకోసారి వంకాయలను ఇక్కడికి తెచ్చినా, ఈ చుట్టుపక్కల నువ్వు ఎక్కడైనా వంకాయలు అమ్మినా నీ మెడమే తలకాయ ఉండదు. అమ్మగారికి వస్తాడు, నేను దానికోసం వెయిటింగ్. నా మాట వినండి, వస్తాడు. ఏదో సినిమా వదిలిపెట్టడంతా వెళ్ళిపోయారేంట్రా? నిన్ను చుంచుగా ఎక్కడైనా ఓనర్ కోసం వర్కర్ వెయిట్ చేయడం చూశాం గానీ ఇలా వర్కర్ కోసం ఓనర్ వెయిట్ చేయడం వాణిజ్య రంగంలో ఇదే మొదటిసారి. ఈ దుర్భర పరిస్థితి ఎవరికీ రాకూడదు. వ్యాపారం పెట్టి వర్కర్ కోసం కాళ్ళెత్తే పరిస్థితి ఏ షావుకారుకు రాకూడదు. ఏమండి ఓనర్ గారు, కాళ్ళు పైపెట్టి పడుకున్నారేంటండి? నేనంటే వర్కర్నే, టైంకి వస్తాను పోతాను. అవును, కస్టమర్లు వెళ్ళిపోతే ఏం చేస్తున్నారండి? ఇలాగైతే బిజినెస్ పనికిరారండి మీరు. చెత్తన కొంచెం నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవాడిని నీకు కొట్టుకొచ్చావా? మోసేవాడివి నీకు కూలింగ్ గ్లాసులు ఏమిట్రా? మూటలు మోసేవాడికి ఈ హెయిర్ స్టైల్ ఏమిట్రా? ఇంకొకసారి కనుక పిచ్చి వేషాలు వేసామంటే నిలువ నరికేస్తా, జాగ్రత్త. ఇగోండి తాళాలు. నాకెందుకు? సారీ, మీ ఉద్యోగం వద్దు, మీరు వద్దు. మీకు నమస్కారం అండి బాబు. నేను వెళ్ళిపోయి చెప్పేస్తా. ఎవరికి చెబుతా? తాపీ చంద్రయ్యకి చెప్పేస్తా. చెప్పుకో బాబాయ్. తాపీ చంద్రయ్యకి చంద్రయ్య బాబోయ్, తాపీ చంద్రయ్య చెప్పమంటాడా? చెప్పాలంటే ఏంటమ్మా
ఏంట్రా అలిగావా? బుజ్జుకొండ ఉత్తరానందమ్మా. ఇదేంట్రా టక్కు తీసేసేబట్టి? టక్కు చేస్తే బాగుంటుందిరా నీకు. టక్కు తీసుకో, చెయ్యి. అదే రే, కూలింగ్ గ్లాసెస్ ఏవిరా? ఇదిగో పెట్టుకో, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకో. అది వెరీ గుడ్, భలే ఉన్నావురా. జుట్టు సరి చేసుకో. ఇదిగో తాళాలు. వెళ్ళి షాప్ తీసుకొచ్చు. ఎవరన్నా అడిగితే సరుకులమ్ము, లేకపోతే షాపే అమ్మాయి. తర్వాత నాది నేను చూసుకుంటాలే. వెళ్ళు. ఉన్నావురా, భలే ఉన్నావురా. మన బట్టి ఏంటి అనుకున్నావు? నిజమాడ తుమ్మ మొద్దుకు జీన్స్ ప్యాంటు జీన్స్ షర్టు వేసినట్టు. ఒరే తాపి చంద్రయ్య, వీణేమో నాకు అప్పచెప్పావు. నా పెళ్ళానికి నేను మొగుడినైతే వీడు నాకు మొగుడయ్యాడు. నువ్వేమో ఎక్కడో కూర్చొని నీ పన్ను తాపీగా చేసుకుంటున్నావు. నీ పేరు తాపి, నాకేమో బీపీ. ఏంటమ్మా భరతనాట్యం చేస్తున్నావా? కాదు, భర్త కోసం నాట్యం చేస్తున్నాను. మీ ఆయనకు అంత ఇష్టమా? ఇష్టమా గోంగూర? నేను ఆడకపోతే ఆయన ఆగడు. ఏంటమ్మా అందరూ పరిగెడుతున్నారు? మా ఆయన్ని చూసి. మీ ఆయన అంత చెడ్డోడా? కాదు, గుడ్డోడు. పాము. ఇదేనా ఇల్లు? అమ్మయ్య, వచ్చేసారా? కనపడటం లేదా? కనిపించకపోయినా కరెక్ట్ గా ఆగారండి. చెగుటండి కాదు కదా. ఆవిడ అక్కడుంది. అనుకున్నా ఏనుగు వేసినట్టుంటే. ఏంటి ఎంత సైలెంట్ గా ఉన్నా? నా ఉద్దేశం ఎవడి గురించి ఆలోచిస్తున్నావని. అదేం కాదండి, దేశంలో ఎంతమంది మంచి వాళ్ళు ఉండగా మా ఆయన మాత్రమే గుడ్డివాడు అయిపోయాడే అని బాధపడుతున్నాను. వాళ్ళలో ఎవడన్నా పెళ్లి చేసుకోలేదే అని బాధపడుతున్నావా? ఏమిటండి ఆ మాటలు? కళ్ళు పోతాయి. నాకు ఆల్రెడీ కళ్ళు పోయే ఉన్నాయి. ఇటు ఎటకారమా? చిచ్చి చిచ్చి అని వెళ్ళిపోద్దేటి? చెప్తా దీని పని. నువ్వు ఉన్నావట్రా, నలిగిపోదు. ఒరే మింటు, నేను లేనప్పుడు ఎవరన్నా అంకుల్స్ వచ్చి వెళ్ళిపోతుంటారేట్రా? నేను చూడలేదు నాన్న. అంటే నువ్వు చూడకుండానే. సర్లే, ఇంతకి నువ్వేం చేస్తున్నావు? ఏనుగు బొమ్మకి కళ్ళు గీస్తున్నాను నాన్న. ఏనుగు బొమ్మ కళ్ళు గీస్తున్నావా? నాకు కూడా కళ్ళు పెట్టొచ్చు కదరా. వాసన వస్తుందా? అమ్మ తిడుతుంది నాన్న. ఎందుకు తిడద్దురా? నీకు కళ్ళే కాదు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు అన్ని పూర్తిగా పడిపోవాలని మమ్మీ పక్కింటి ఆంటీతో చెప్తూ నవ్వుతుంది నాన్న. అలా చెప్తుంటే నాకు కోపం వచ్చింది. చెప్తూ పక్కింటి ఆంటీ కన్నా మమ్మీ ఎక్కువ నవ్వింది కదా నాన్న. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావు నాన్న? ఇది కరెక్ట్ గా చెప్పడం కాదురా, ఇప్పుడు మీ మమ్మీ పని చెప్తాను. వచ్చేయ్, నీకిక సాగర సంగమమే. 26 పాడుకాకులు 28 ఏమిటా పెట్టడం? సరిగ్గా పెట్టు. అబ్బా, పెడుతున్నాను కదండి. మీరేమన్నా తింటారా పెడతారా? నేను తినకపోతేనే దొంగతుళ్ళు తినడానికి మీరందరూ ఉన్నారుగా. అవునవును, దొంగతుళ్ళు ఎవరు తింటున్నారో తెలుస్తూనే ఉంది. ఏమిటే గొడుగుతున్నావు? మిమ్మల్ని కాదు మామగారు. ఎవరో చెప్పు. ఎన్టీఆర్. చీచి కాదు. కాదా? ఏఎన్ఆర్. ఎస్విఆర్. చిచి, వీళ్ళంతా ఎవరే? వాళ్ళంతా మామగారు వయసులో ఉన్నప్పుడు డ్రీమ్ బాయ్స్. అవును. మరి తాతయ్య? మీ తాతయ్య నా లైఫ్ బాయ్. అయ్యో. అదండి సంగతి. తాతగారు బామ్మగారు రుద్రుడు తట్టుకోలేక నరకం నుంచి స్వర్గానికి వెళ్ళిపోయారండి. నువ్వు గాని ఇంకోసారి నోరు తెరిచావనుకో. ఏంట్రా, పిండ్లో ఉప్పు కారం సరిపోయిందా? చెప్పిచావు చచ్చినాడా. రే బామర్ది, సూర్యుడేంట్రా వాళ్ళ పడమర దిక్కును పడుతున్నాడు? గురు, నువ్వు తూర్పు దిక్కును కూర్చున్నావు కదా, భయపడి పడమర దిక్కును పడుతున్నాడు. తొక్కేం కాదు, ఎక్కినికి ఎక్కకపోతే ఏ దిక్కునైనా పొడుస్తాడు.
రే బామర్ది నువ్వు చెప్పరా కరెక్ట్ గా సూర్యుడు అటెందుకు పొడిచాడు? ఏం లేదురా, భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా, తిరుగుతా అక్కడ ఆగిపోయింది. ఎంత చక్కగా చెప్పేవరా, సోషల్ పాఠం చెప్పినట్టు. గురు నిన్ను చూసి సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. చెత్తనాయాల ఈ ముక్కాడు ఎల్లక ముందు చెప్పాల్సింది కదా. ఎప్పుడు చెప్పచ్చా? ఇంకేంట్రా విశేషాలు బామర్దే? ఏముందిరా, రామచంద్రరావు గారి ఇంట్లో మధుగడి ఘనంగా స్వాగత ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఎంతైనాడు మైతకు కాబోయే మొగుడు కదా. వాడు మైతుకు మొగుడు కాదురా, నాకు. ఆ. ఏసేంట్రా నీ? ఆ, ఇంకా నిలబడి చూస్తారేంట్రా? తీండ్రా బళ్ళు తీండి. మరి ఏదో బిల్డప్లు ఎందుకురా? బాబు ఏంట్రా మన వాళ్ళందరూ బానే ఉన్నారా? ముందు మైదు దగ్గరికి వెళ్దాం పదరా బాబు, నువ్వు వస్తావని పొద్దుటి నుంచి ఒకటే హడావుడి చేస్తుందిరా. అయితే ముందు మైతే ఇంటికి వెళ్దాం పద. మదిగా ఇలియానా ఎంత తీసుకుంటుందిరా? జస్ట్ 80 లక్షలు రా. అమ్మో, షార్ట్ కా సీన్ కా? రెండు కాదే సినిమాకి. మీ గోలా పండే. రే పట్నంలో అమ్మాయిలు కూడా సిగరెట్ తాగుతారట కదరా? సిగరెట్లేం కర్మరా బాబు, మందు కూడా తాగుతా. సరేగండ్రా మధు, సిటీలో అమ్మాయిలు వాళ్ళంతా వాళ్ళు చైలో చెప్తారంట కదరా, నీకెవరైనా చెప్పారా? ఐశ్వర్య రాయ్, బౌల్డ్ కరీనా కపూర్. బాబరా బాబు, మేము కూడా పడిపోతే వింటానికి ఏదో ఉండడు. ఎదవ గొడవ ఆపి ఊళ్ళో విశేషాలు చెప్పండి రా. మొన్నే మున్సిపు గారు అమ్మాయి పెద్ద మనిషి అయిందిరా. అది విశేషమా? అదే మరి 13 ఏళ్ళ కావాల్సింది 36 ఏళ్ళగా అయింది. మహి 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 ఎక్కడున్నావే? మహి మహి అంతా చీకటిగా ఉంది. రామ్ గోపాల్ వర్మ సినిమాలో లాగా ఎవ్వరు కనిపించట్లేదు. మహిత 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 వెల్కమ్ బావా. థ్యాంక్ యూ. ఏమైనా వచ్చి కూర్చోలేరండి. బాబా ఎలా ఉన్నావు? పాడు చేయకండి. చూసారా మామగారు, అబ్బాయి గారు వచ్చి నిమిషం అయిందో లేదో మనం అప్పుడే పరాయవాళ్ళం అయిపోయాం. అవుతావు ఎందుకవ్వా? కోతి కొబ్బరికాయ దొరికినట్టు దానికి వాళ్ళ బావ దొరికాడు. ఇక కొంపంతా వానరమయం. రేయ్ మధు, 7 సంవత్సరాలు మా కొల్లపాలెం గురువు గారు ఏమీ చేయొద్దన్నారని నా ఇష్ట సఖి, నా ప్రియ సఖి, నా ప్రేమ సఖి అయిన నా ముద్దుల మైతకు నా ప్రేమ గురించి చెప్పకుండా మానేశాను రా. కానీ మా ఇద్దరి మధ్యన నువ్వు అంబుజా సిమెంట్ గోడలాగా తయారయ్యావు. ఇక నేను ఊరుకోను. నిన్నటితో గురువు గారిచ్చిన గడువు అయిపోయింది. ఈ రోజుతో నీ ఆయువు మూడింది. నన్ను క్షమించరా మధు, నన్ను క్షమించు. జై కొల్లపాలెం గురువు గారు. కామెడీకి ఎక్కువ, యాక్షన్ కి తక్కువ. ఇంకొంచెం బ్లడ్ చల్లని. రై కంప్యూటర్, రై కంపో, ఏంట్రా ల్యాప్టాప్ మీద టపటపా కొడుతున్నావు? నువ్వు చేసిన ఘోరమైన మటర్ గురించి వివరాలు ఇందులో ఫీడ్ చేస్తున్నాను. 2-16 నిమిషాలు కత్తి కొన్నావు, 3-16 నిమిషాలు మటర్ చేసావు. దానికి 2 లీటర్లు O-2 బ్లడ్ ఖర్చు అయింది. ఇదో మటరు, దీనికి కంప్యూటర్ ఫీడింగ్. అన్నా, మనం ఇంత కష్టపడి ఇంత పెద్ద మటర్ చేసాం కదా, దీని వల్ల మనకి ఏమవుతుందన్నా? ఆయాసం. ఇదిగో మేసం కూడా ఊడిపోతుంది చూడు. నువ్వు నోరు మీరా, నువ్వు ప్రొసీడ్ రా బాబు. దీన్ని ఎంకాల లాంజియో ఎన్కామ్ సిండ్రోమ్ అంటారు. అదే తెలుగులో చెప్పే. అదో గొల. నాకు ఇదో గొల. ఈడు గొలమాట అలా ఉంచు. ఆ మధు మైదా కలిసిపోయారనుకో, నీ దోలు తీరిపోద్ది. కరెక్ట్ రా. ఓసే దత్తమ్మ, ఏం చేద్దామే? దిష్టి బొమ్మ ఏం చెప్తుందిరా? దత్తమ్మని తీసుకెళ్ళి. ఏది బొమ్మన? కాదురా, మీ అమ్మనే తీసుకెళ్లి మైతా నాతో మాట్లాడవు అనుకో, మ్యాటర్ క్లియర్ అయిపోద్ది, నీకు మ్యారేజ్ అయిపోద్ది.
ఏం చెప్పావురా కంపో సూపర్. నేను ఎప్పుడంతే అయినా ఈ గెటప్ లేట్ అన్నా. నువ్వు గెటప్ల జోలికి మాత్రం రావుతురా. ఇలా గెటప్లు వేసుకుని మారు వేషాల్లో తిరిగితే శనికి దొరకమంట గొల్లపాలెం గురువు గారు చెప్పారు. ఏంట్రా దత్తుడు ఇవాళ పోలీస్ యాసవేశం ఏంటి? మీ ఇంట్లో మహిత అనే ఒక ప్రేమ దొంగ ఉంది. నా మనసును దోచే నేరానికి నా హార్ట్ కోర్టు తనకి జీవిత ఖైదీని వేసింది. తాళి అనే బేడీలు వేసి నా ప్రేమ ఖైదీగా తీసుకువెళ్ళటానికి వచ్చాను. రే దత్తుడు తెంగరసాలు మాని విషయం చెప్పరా. ఏముందండి మా దత్తుడు గారు మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఎస్, నువ్వు మహిళని ప్రేమిస్తున్నావా? అంతా ఇంత కాదు, మా దత్తమ్మ కొబ్బరి తోట అంతా. సరేరా, ఆడపిల్ల అన్నాక పెళ్లి చెయ్యాలి కదా, నీకే ఇచ్చి చేస్తాననుకో. అసలు నీకేమొచ్చో చెప్పరా. ఎదవే సార్. ఇదిగో అవి మానేసి ప్రయోజకుడిపై తిరిగిరా, అప్పుడు ఆలోచిస్తాను. ఇదిగో మావయ్య, ఆ మాట అంటే మాటేగా. మాట అంటే మాటనే. అయితే బయలుదేరు. రే నువ్వు రారా. అది బాగా మాట్లాడాం కదా. చిన్న డౌట్ రా, మావయ్య మాట మీద నిలబడతాడు కదా, కొంప తీసి మన ఎదవం చేసాడు అనుకో. ఆ శాన్ సాయంత్రం చెప్తాం. అవునరా, ఇందాకేదో యాషాలు వచ్చన్నావు, నాకు ఏంట్రా ఎదవే సార్. ఎక్క చెప్పు. అందుకే నేను రానుంది. అయ్యగారు ఏంట్రా? నాదో చిన్న డౌట్ అండి. చెప్పు. వాడేదే విషయాలు మానేస్తే కొంప తీసి అమ్మాయి గారిని అడిగించి పెళ్లి చేస్తారేటి? రేయ్, వాడు నా పాలేరుగా కూడా పనికిరాడురా. అయ్యగారు నన్ను దేంతో పోల్చడం కానీ ఆ దత్తునితో మాత్రం పోల్చకండి. సర్లేరా. సార్ ఇది దారుణం సార్. కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. చెప్పరా ఏడా ఏడవాడు బొల్లారి కూతుర్ని లేపకపోయినని ఏకలవ్య శిష్యుడేడా? సార్ నీ లాంటి ఒకసారి లేపండి. నీ లాంటి మీద ఒట్టే చెప్తాను సార్. ఆడెవడో నాకు తెలియదు సార్. యాక్సిడెంట్ లో అడిలో తగిలాడు, మళ్ళీ కొట్టాడు. తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేనిట్లా వచ్చినా, అంతే కదా. స్మార్ట్ టాప్. అందుకే ఎన్ని ఏజ్లు ఎస్ అయిపోయారు. మళ్ళీ ఎందుకు కొట్టారు సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని. సార్ పడక పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఈ నాలుగు నాకు ఫిగర్ పడింది సార్. వదిలేండి సార్, పోతాం. ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వంత జంగిల్లో ఏ పని చేస్తాండవురా? చెప్పారు కదా సార్, లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. సరిగ్గా చెప్పు. ఏమిరా, హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవుల దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? ఎన్నిసార్లు చెప్పాలరా? కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలం నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా? అట్నే. సార్ ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినాదబ్బి. సార్ అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. క్షతిరక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 దినాలైంది. వచ్చేదాకా వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ని అయ్యి బాబాయ్ తీసుకెళ్ళిపోతాడు. అమ్మా నమస్కారం. నమస్కారం. ఏమిటో బాజా భజంత్రీలు హడావుడి ఊరేగింప? ఊరేగింపు కాదండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం. అలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే. నువ్వు చెప్పరా బాబాయ్? చెప్పారా బాయ్? చెప్పేనా? అదండి, అది ఎవరు, అది అలవాటైన పని అయితే ఫటాఫట్ ధనాధన్ తేలిపోయేది. కానీ ఇది మాకు అలవాటు లేని పని కదరా. అసలు ఈ విషయం పెద్దవాళ్ళ ద్వారా మాట్లాడదాం అనుకున్నామండి.
పెద్దోళ్ళు మరి చిన్నది కదండి, అయినా మన అవసరం తొందర వాళ్ళకేముంటుందండి. తొందర ఏమిటిది? తొందరపడకండి మావయ్య గారు. మనం పెద్ద మనుషులు, సమస్యల్ని శాంతంగా పరిష్కరించుకోవాలి. మనం కూడా చిన్నపిల్లలాగా తొందరపడడం మంచిది కాదు. నువ్వు చెప్పారా బాబాయ్? నేనా? చూడండి, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఇక అబ్బాయి గురించి అంటారా? మావాడని చెప్పుకోవడం కాదు కానీ ఈ చుట్టుప్రక్కల 6 జిల్లాలకి ఛాలెంజ్ మంచివాడు మావాడు. ఎస్ సార్, నోట్లో పెట్టే డోక్కుంటారు తప్ప కొరకడు. ఉభయలు ఇష్టపడ్డారు కనుక పెద్దలుగా మనం తలాస్తూ ఉండడం మంచిది. ఇక కట్న కానుకల విషయం అంటారా, అది మీ ఇష్టం. డేవిడ్ గారు, మా రఘుకి మీ చెల్లె కరుణానిచ్చి పెళ్లి